ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న దైవ సేవకులను చూసుకున్నట్లయితే దైవజనులలో రెండు రకాలైన వాళ్ళు ఉన్నారు. ఇతరులు అంటారు, అందరూ యేసుప్రభు గురించే కదా మాట్లాడుతుంది అనని ఇతరులు తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ క్రైస్తవంలో రెండు రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. ఒక విశ్వాసమేమో క్రీస్తు యేసు మీద ఆధారపడుతుంది, ఒక విశ్వాసమేమో అన్ని రకాలైన వంచనలకును, అన్ని రకాలైన మోసాలకును, అన్ని కలబోసి అపవాది యొక్క వాని బోధ ప్రకటన చేస్తున్న ఒక విశ్వాసం ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయములో ఆహాబు సంస్థానములో సుమారు ఇంచుమించు 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఈ 400 మంది దేవునికి చెందినవారు కాదు, దేవుని ప్రజలుగా ఉన్నారు. కానీ ఈ 400 మంది అపవాది యొక్క బీజం నుండి పుట్టినవారని చెప్పవచ్చు. ఈ 400 మంది ప్రవక్తలు అపవాది బీజానికి పుట్టినవారని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు ప్రస్తుతున్న కాలాన్ని బట్టి చూస్తే ఈ మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం కానుంచి 400 మంది అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉంటారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒక వర్గమేమో సంఘము శ్రమల్లో ఉంటుందని చెప్తుంది. ఇదే నిజమైన సంఘము, నిజమైన పాస్టరు, నిజమైన క్రీస్తు యేసుని కలిగి ఉన్న సంబంధి అని చెప్పుకోవచ్చు. మరొక దైవ సేవకుడేమో సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది అని మరొక దైవ సేవకుడు చెబుతున్నాడు. ఈ రెండవ మాట చెప్పాడు చూసావా, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది అన్న మాట అబద్ధం. ఆ అబద్ధము అయిన మాటలు పలుకుతున్నవాడు ఎవరు? అబద్ధానికి జనకుడు, సర్వలోకముని మోసం చేస్తున్నవాడు అపవాదనియు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 9వ వచనంలో వాడు సర్వలోకమును మోసం చేస్తూ ఉన్నాడట. ప్రభునందు దేవుని బిడ్డలారా, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడదు. సంఘము శ్రమలోనే ఉంటుంది, సంఘము శ్రమలోనే నెగ్గు తేలాలి. దీని 13వ అధ్యాయము 16, 17 వచనాలలో కొద్దివారు కానీ, గొప్పవాళ్ళు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, ఆయా వంశం దేని మీద అధికారం ఇవ్వబడి ఉంది? ఘోర మృగము వస్తుంది, 666 ముద్ర రిలీజ్ చేయబోతున్నాడు. ఇదంతా కూడా జరుగుతున్న ఈ యొక్క కారణాలన్నీ కూడా దానికే దారితీస్తుంది. భవిష్యత్తులో జరగబోతుంది. 600 అబద్ధ ప్రవక్తలు తెలియజేస్తున్నారు. ఏమని? సంఘమును నిద్రపుస్తూ ఉన్నారు. ఇది దేవుని ముద్ర. ఏంటిది? 660 ముద్రని, దేవుని ముద్రని ఆమోదిస్తున్నారు. కాదు కాదు కాదు, దేవుని ముద్ర 660 ముద్ర కాదు. దేవుని ముద్ర మనకి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడో ముద్రించాడు. దానియేలు గ్రంథంలో కూడా చెప్పబడి ఉంది. అయితే ఈ ముద్ర ఏంటయ్యా అంటే, అది ఒక మనుషుడి ముద్రే కానీ దేవుని ముద్ర కాదు. కొంతమంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే 666 ముద్ర దేవుని ముద్ర అని చెప్తున్నారు. దీనికి లేఖనాలు, ప్రకటన గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తుంది. అది ఒక మనుషుని ముద్రే కానీ దేవుని ముద్ర కానేరదు. దీనిలో జ్ఞానము కలదు. కొద్దివారు కానీ, గొప్పవారు కానీ తన కుడి చేతి యందును, నొసటి యందును ఈ ముద్ర వేస్తారు. ఈ వచ్చిన గవర్నమెంట్ భవిష్యత్తులో అది గవర్నమెంట్ ద్వారాగానే రాబోతుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎలాగైతే, ఓటు గుర్తు కార్డు ఎలాగైతే స్వీకరిస్తారో ఇవన్నీ కూడా చెల్లాలి అంటే ఈ 666 ముద్ర 3 ఆరులు కలిగిన ముద్ర వేసుకోవాలి. వేసుకుంటేనే అన్న వస్త్రాలు, అవి వేసుకోకపోతే కష్టాలు, శ్రమలు. దీని నిమిత్తమే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనములో శ్రమలు, మరి పరిశుద్ధులను జయించటానికి వాడు అధికారం పొంది ఉన్నాడు. ఎవడు? ఘోర మృగానికి అధికారం ఇవ్వబడి ఉంది. పరిశుద్ధులు ఎవరండి? యేసు ప్రభు రక్తమున కడగబడి
ఆయన యందే, ఆయన మాటల్లోనే, ఆయన చెప్పిన మాటల్లో అడుగుజాడల్లో నడుస్తున్నవారు, ఆయన మీదనే ఆనుకొని అన్ని వేళలా ఆయననే ఆశ్రయిస్తున్నవారు, శ్రమందును కష్టమందును దుఃఖమందును అన్ని వేళలా ఆనందమైన శ్రమైన ఏది అయినా సరే, ఉన్నమైన రాబోనువైన ఆయన వద్ద ఉన్నవారికి మాత్రమే, వారు మాత్రమే పరిశుద్ధులు, వారు మాత్రమే ఆయన క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వారు. దీనికి ప్రకటన గ్రంథము ఏమండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది. మహాశ్రమలలో నుండి గొర్రెపిల్ల యొక్క రక్తములో తన వస్త్రములను ఉతుకుకొని తన వస్త్రాలను తెలుపు చేసుకున్నారట. ఏంటట? మహాశ్రమలలో నుండి వచ్చిన వారట. కొంతమంది సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుందన్నది ఎంతవరకు నిజము, వాస్తవము అంటే అది అబద్ధము. సంఘము శ్రమలోనే ఉంటుంది, సంఘము శ్రమలో నుండే నెగ్గు తేలిద్ది, అటు తర్వాత దేవుణ్ణి మనం ఎదుర్కొంటాం అని కొన్ని రిఫరెన్స్లు నేను మీకు అందించాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ అందరికీ మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో ముఖ్యంగా 620 ముద్ర అనేది ఒక మనుషుడి సంఖ్య కానీ దేవుని ముద్ర కాదు. మరి మనకి ఎప్పుడు దేవుని ముద్ర ఇవ్వబడి ఉంది? ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నామో ఆనాడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించాడు. ముద్రించిన ఆత్మదేవుడిని పోకుండా ఎప్పటికప్పుడు ఆయన బ్లెస్సింగ్ పొందుకుంటూ ఉండాలి. అలాగా అడుగులు ముందుకేద్దాం. మనకి సహాయము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.